శివకి భూమి బయట టిఫిన్ తినిపిస్తూ ఉంటుందన్నమాట. టిఫిన్ చేస్తూ ఉంటాడు శివ. పక్కనే కూర్చుని ఉంటుంది భూమి. ఇకప్పుడు శివ అంటూ ఉంటాడు టిఫిన్ చేస్తూ, అదేంటక్క నన్ను మీ ఇంటికి తీసుకెళ్ళి టిఫిన్ తినిపించచ్చు కదా, ఇలా బయట హోటల్లో తినిపిస్తున్నావు అంటే నన్ను మీ ఇంటికి తీసుకెళ్ళడం మీ నాన్నగారికి ఇష్టం లేదా, తీసుకెళ్ళకూడదు అనుకుంటున్నావా, మరి ఏం చేద్దాం అనుకుంటున్నావు అని చెప్పి శివ అడుగుతూ ఉంటే ఇక అప్పుడే భూమి దగ్గరికి వస్తాడనమాట చెర్రీ. ఇక చెర్రీకి చెప్తుంది, ప్లీజ్ చెర్రీ, నన్ను ఎలాగైతే మీ అన్నయ్య దగ్గరికి చేర్చావో అక్కడైతే క్షేమంగా ఉంటాడు శివ, ఎలాగలాగా ఏదో ఒకటి చేసి మీ అన్నయ్య దగ్గరికి శివాని చేర్చు, అక్కడే ఉండేలా చూడు కొన్ని రోజులు అని చెప్పి బతిమాలుతూ ఉంటుంది. సరే నేను ఏదో ఒకటి చేస్తాను అని చెప్పి ఇక చెర్రీ ఒక ప్లాన్ చేస్తాడనమాట. గగన్ కార్ దిగి ఒక దగ్గర ఏదో చేస్తూ ఉంటాడు. ఇక సడన్గా గగన్ పాకెట్లో నుంచి ఇక పర్స్ కొట్టేసి పరిగెడుతూ ఉంటాడు శివ. ఇక కోపంతో అతన్ని పట్టుకొని శివాని కొట్టబోతూ ఉంటే అదే టైంకి చెర్రీ వచ్చి ఆపుతాడనమాట గగన్ని. ఏంటన్నయ్య అని చెప్పి అనగానే, వీడు నా పర్స్ కొట్టేశాడ్రా అందుకే కొట్టబోతున్నాను అని చెప్పి గగన్ చెప్తూ ఉంటే, అయ్యో అసలు నేను దొంగను కాదండి అని చెప్పి శివ తన స్టోరీ చెప్తాడనమాట. నువ్వు దొంగకు కాకపోతే నువ్వు ఎందుకని దొంగతనం చేసావు అని చెప్పి అడుగుతూ ఉంటాడు చెర్రీ. అప్పుడు శివ చెప్తాడు, మా నాన్నగారు మమ్మల్ని చిన్నప్పుడే వదిలేశారు, తను వేరే ఆంటీని పెళ్లి చేసుకున్నారు, ఇక నాకు ఏ ఉద్యోగం లేదు, ఇక ఎలా అని చెప్పి ఇక నా ఆకలి కోసం అని చెప్పి ఇలా దొంగతనం చేస్తున్నానండి అని చెప్పి శివ చెప్పడంతో ఇక తన కథ గుర్తొస్తుందన్నమాట గగన్కి. ఇక శివ ఇది విన్న తర్వాత, శివ నువ్వు నాతో ఉండు అని చెప్పి శివాని తన ఇంటికి తీసుకెళ్తాడనమాట గగన్. సో మొత్తానికి చెర్రీ అయితే భూమి అడిగినట్టుగా శివాని గగన్ దగ్గర పెడతాడు. సో ఇదే అండి ప్రోమోలో చూపించింది. ప్రోమో నచ్చితే లైక్ చేయండి. థ్యాంక్స్.